మరో బ్రేకింగ్ న్యూస్. పలాస నియోజకవర్గంలో ఎన్నికల కోసం ఏర్పాట్లకు వర్షం ఆటంకంగా మారింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్పాచ్ సెంటర్ ఏర్పాట్లు చేసిన టెంట్లు గాలివానకు పడిపోయాయి. దీంతో అధికారులు హడావుడిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో డిస్పాచ్ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కానుంది. వర్షం మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. అయితే వర్షం కారణంగా పోలింగ్ కు ఆటంకం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రసూన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి కూడా మరికొద్ది గంటలే సమయం ఉంది. దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా నిన్నటికే పూర్తి చేశారు. అయితే రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం కానున్న ఓట్ల ఎన్నికలకు సంబంధించి కూడా ఓటింగ్ సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి జిల్లాలోని మొత్తం ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ప్రధాన కేంద్రం నుంచి కూడా ఏదైతే ఉద్యోగులు ఉన్నారో మిగతా ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళంతా అక్కడి నుంచి కూడా డిస్పాచ్ అవ్వాలి. ఈ రోజు ఉదయం ఎక్కువజామున పలాస నియోజకవర్గం సంబంధించి పలాసలో ఈ రోజు ఉదయం తెల్లవారి కూడా భారీగా వర్షం పడి గాలి వీయడంతో మొత్తం ఏదైతే పలాసలోని జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్పాచ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చిన్న భిన్నమయ్యి మొత్తం టెంట్లన్నీ కూడా గాలికి ఎటు ఎగిరి మొత్తం గ్రౌండ్ అంతా చిన్న భిన్నంగా పడిన వాతావరణ పరిస్థితులు కూడా దీంతో మొత్తం ఇప్పటికే కూడా ఉద్యోగులంతా కూడా జిల్లా నియోజకవర్గ ప్రధాన కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులంతా కూడా అక్కడికి ఒకరొకరుగా చేరుకుంటున్నారు. మరొక 10 గంటలు కూడా అక్కడి నుంచి వాళ్ళు నియోజకవర్గం నుంచి ఏదైతే గ్రామాలకి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో కొద్దిగా అక్కడి నుంచి వెళ్లాల్సిన కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైనట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ గంటలకు సంబంధించి మిగతా ఏర్పాట్లన్నీ సంబంధించి కూడా ఏదైతే వాతావరణ గాలి వల్ల వర్షం వల్ల చల్ల చెదిరిగా పడిపోయే వాటి అన్నిటికి సంబంధించి కూడా అధికారులంతా కూడా ఒట్టగొట్టిన మళ్ళీ కూడా వెంటనే కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా వీవీ కిట్లు మిగతా సామగ్రి అంతా కూడా ఎవరైతే ఇక్కడ నియోజకవర్గం నుంచి ప్రధాన కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన అందరికి కూడా అక్కడి నుంచి వారికి ఆయా ఉద్యోగులు అందరూ కూడా కిట్లే అందజేస్తూ అక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి. అయితే అంటే ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ డిస్పాచ్ మొత్తం అంతా కూడా ఈ గాలి వర్షం కారణంగా కూడా కొంత ఆలస్యమైంది. కానీ అటు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒట్టగొట్ట కూడా ఇమీడియట్ గా కూడా మళ్ళీ అందరినీ కూడా పిలిపించి ఇమీడియట్ గా వెంటనే ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం రైట్ రాము, థ్యాంక్ యూ.